పురుషం తాధ్యం ఈశ్వరం ప్రకృతే పరం అలోక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం విపతో సంతుతా శాశ్వత తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యత్సాత్ అపునర్భవ దర్శనం నమో అకించన విత్తాయ నివృత గుణవృత్తయే ఆత్మా రామాయ శాంతాయ కైవల్యపతయే నమో ఆత్మా రామాయ శాంతాయ కైవల్యపతయే నమః. ప్రథమముగా పరం పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు ఎస్కేశ్యం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమృదైన తిరులాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్య తలకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మధ్య గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగిరి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి కృప. ఉత్తరాఖండ్ రామాయణంలోని కాకభూషణి తాలూకా చరిత్ర పార్వతీదేవి తాలూకా ప్రశ్నలతోని ఈ కాకభూషణి తాలూకా కథని ప్రారంభమవుతుంది. గరుడ మహాజ్ఞాని గుణరాశి హరిసేవక అతి నికట నివాసి तेहि केहि हेतु कागस न जाई सुनि गथा मुनि निकर विहाई राम सिया राम राम सिया राम. ఒక ప్రశ్నతే హే ప్రభు అతి దుర్లభమైన శ్రీహరి భక్తి సాధువులు మహాత్ములకి పూజ పునస్కారాలు తపస్య దాన ధర్మాలు వేదాలని అనేక సద్ధర్మాన్ని ఆచరించడాను హరిభక్తి లభించడం చాలా కష్టమే. మరి కాకి ఎలాగ లభించింది అని ప్రశ్న ఒకటి. గరుడ మహాజ్ఞాని గుణసాగర. గరుడ పక్షితో మహాజ్ఞాని, పక్షి నుంచితో వేదం ప్రకటన అవుతుంది. గరుడికి ఇటువంటి కర్మం ఏం పట్టింది? ఆ కాకి దగ్గరికి వెళ్ళి హరికథ విన్నాడు. మునీలు కావాలొస్తే మునీలు ఋషుల దగ్గరికి వెళ్ళి అతను, ఎందుకంటే అతి నికట హరికి అతి నికట ఉన్నాడు గరుడ పక్షి. చెప్తున్నారు హరి సేవక, అతను సేవకుడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే గరుడ పక్షి మీద కూర్చొని స్వామి వెళ్తారు. హరి సేవక అతి నికట నివాస, అతి దగ్గరగా ఉంటారు, అవైలబుల్లో ఉంటారు అని అతను కాకి దగ్గరికి వెళ్ళి కథ వెళ్ళడం అవసరం ఏమొచ్చింది అని రెండు ప్రశ్నలతోని ఈ ఉత్తరాఖండ్ ఈ కాకభూషణి తల కథని ప్రారంభమైంది. మనం కొంతవరకు తెలుసుకున్నాం ఈ కాకభూషణి తలక పూర్వతల చరిత్రలు. అయోధ్యలో ఉండేవారు, శూద్రపురి వాళ్ళని పుట్టారు. కానీ
మహాకాళేశ్వరి ఉజ్జయినికి వెళ్ళారు, గురు ప్రాప్తి అయ్యారు, గురు దగ్గర అపరాధం అవడంతో మహాదేవుడు శాపం ఇచ్చారు. ఇవన్నీతో అయిపోయి మళ్ళీ 1000 జన్మం తర్వాత బ్రాహ్మణ పరివారం జన్మయ్యారు. తల్లిదండ్రులు కూడాను పదంపించారు. మళ్ళీ వెళ్ళి రోమశ్ ఋషి దగ్గర వెళ్ళి సత్సంగం దొరికింది. రోమశ్ ఋషి దగ్గర కూడాను అతను అప్పుడుతో అభిమానంతో శంకరుడు శాపం ఇచ్చారు. ఇప్పుడుతో ఆగ్రహం, రామకథ వినాలి వినాలి వినాలి, గురుగారు ఆపండి ఇవన్నీ సోది, ఈ బ్రహ్మాండం అంతా సృష్టి అయింది, ఇదేంటి, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను నిష్కళమైన కేవలం రాముడు తలక చరిత్ర వినాలనుకుంటున్నాను, ఇంకా నాకేమి వినడానికి ఇష్టం లేదు, దయచేసి నాకు అది చెప్పండి అని చెప్పడంతో ఆగ్రహం ఇతనికి ఉన్నది. కానీ గురుగారు నిగ్రహం అయి శాపం ఇచ్చేశారు. కాకిగా కావు కావు కావు, నేను చెప్పింది వినకుండా నువ్వు చెప్పిందే నువ్వే కాకిలాగా అరుస్తున్నావు, ఇది చెప్పండి ఇది చెప్పండి ఇది చెప్పండి అని చెప్పేసి అని నువ్వు కాకి అయిపోతావు అని చెప్పేసి రోమశ్ ఋషి ఆ బ్రాహ్మణుడికి కాకి రూపంగాను శాపం ఇచ్చారు. మరి గురుగారు దయాలు, అరే నేను కోపడ్డాను, పాపం హరికథ అని విందామని ఆశ్రయం పొందారు, కానీ నేను అనవసరంగా అతనికి శాపం ఇచ్చని చెప్పేసి రోమశ్ ఋషి చాలా ఆదరపూర్వకంగాను రాముడి తాలూకా చరిత్ర, బాల్య చరిత్ర నుంచి ప్రారంభించారు. కాకభూషణుడికి వ్యాఖ్య చేశారు. ఎలాగా అతి ఆదరంగా తన తాలూకా ఒళ్ళో కూర్చోబెట్టి ప్రేమతో స్నేహంతో అతి అద్భుతంగాను హరికథని ప్రారంభించాడు. ఈ బాల్య స్వరూపాన్ని ఈ విధానంగాను కాకభూషణుడికి చెప్పారు. హృదయాలన్నీ ఎలాగ స్థాపితం అయిపోయింది చెప్తున్నారు. అటువంటి అద్భుతమైన నయనము, అద్భుతమైన భుజాలు, అద్భుతమైన కటివస్త్రము, పాదాలు, అరుణ పాదపద్మలు, మరి పద్మనయనము, అతి అద్భుతంగాను ఒక్కొక్కటి చెప్పారు. మరి ఎంత శృంగారం చేసిన రాముడికి ఎవరు? కౌసల్య. ఆ శృంగారం ఎండింగ్ అవుతుంది ఎవరి దగ్గర? కైకేయి దగ్గర ఎండింగ్ అవుతుంది. ఎంత శృంగారం చేసినాడు లాస్ట్కి దిష్టి చొక్కా వేస్తారు, దిష్టి బొట్టు అని పెడతారు సార్, అది కైకేయి పెడతారు. అరే రే ఎలాగ ఉంటే అవ్వదు, ఇంత అందమైన ఎంత సౌందర్యమైనకి దిష్టి తగులుతుంది, దిష్టికి దిష్టి చొక్క పెడతారు. ఎప్పుడెప్పుడు ఆరతి చేస్తారు. ఎందుకంటే ఎవరు దృష్టి ఈ అగ్గిలో కాలిపోవాలి అని. అరే రాముడికి దిష్టి తగిలితే ఆరోగ్యం పాడైపోతుంది, అందరి తల ఒక దిష్టి ఈ అగ్గిలో కాలిపోవాలి అని చెప్పి అగ్గి ఎలా కాలుతుందో అలాగే కాల్చేసేయాలి దృష్టి అని చెప్పేసి కైకేయి ఈ విధానంగాను దిష్టి తీసేవారు. కొంత సమయం అప్పుడు బంగారంతోనే దిష్టి తీసేవారు, వజ్రంతో దిష్టి తీసేవారు, వైడూర్యాలతో దిష్టి తీసేవారు. అరే రాముడు అంటే రాముడు కన్నా ఇంకా ఏది విలువైన వస్తువు కాదు. కౌశల్యతో శృంగారం చేసేవారు, కానీ కైకేయి దగ్గరికి వచ్చేసి పూర్ణం అయ్యేది. భలే కౌశల్య దగ్గర ఎప్పుడు పడుకునేవారు కాదు, కైకేయి దగ్గరే లాస్ట్ పడుకునేవారు. కైకేయి దగ్గర పడుకున్న తర్వాత కౌశల్య దగ్గరికి కౌశల్య తీసుకుని వెళ్ళిపోయేవారు రాముడికి. కానీ పడుకోవడం అంతాను, పడుకోబెట్టడం అంత పద్ధతి అంతాను కేవలం కైకేయి. ఎక్కువసేపు కైకేయి దగ్గరే ఉండేవారు. ఈ విధానంగాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాల్యలీలలు గురూజీ అంత కైకేయికి అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు వరం అడిగేది? భరతుడు రాజు అవ్వాలి, రాజ్యం వేలాలి, మరి రాముడు 14 సంవత్సరాల వనవాసం వెళ్ళాలి, ఎంత ప్రేమ ఉండేది కదా. మరి ఎందుకు? ఒకటి లీల ఒకటి వేరే, తత్వం ఒకటి వేరే.
లీల అంటే ఏంటి? భక్తులతోని ఆనందం తీసుకోవడం, ఆనందం ఇవ్వడం, దానికి లీల అన్నారు. తత్వం అంటే ఏంటి? వాస్తవత ఏంటిది? రాముడికి ఎవరు తలుచుకుంటే వనవాసం పంపించగలరా? దుఃఖం ఇవ్వగలరా? కదాచిత్. కానీ లీలా చేయాలని అనుకున్నారు కాబట్టి ఆ స్ఫూర్తి కైకేయికి ఇచ్చారు. కైకేయి ఒకలే మొత్తం అయోధ్యని సమర్థత ఉన్నది. ఇతనికి 14 సంవత్సరాలు వనవాసం పంపించలేదు. ఇంకెవరి వల్ల సమర్థత లేదు. దశరథ మహారాజు అక్కడ ముహూర్తం తీసుకొని కూర్చున్నారు. రేపు పొద్దున్న దశరథ్ మహారాజ్ తలొక రాజ సింహాసనంలోని రాముడు కూర్చుంటారు. ముహూర్తం తీసేశారు. కానీ ఎవరు పంపిస్తారు? అరే, ఒకవేళ నేను రాజుగా కూర్చుంటే అక్కడ శబరి పరిస్థితి ఏంటి? రావణాసుడికి ఎవరు సంహరిస్తారు? ఋషులు మునిలు అందరూ జటాయుతాలకు ఎవరు ఉద్ధరిస్తారు? కేవట్ రాజా గృహు, శరభంగి ఋషి, వీళ్ళందరి తలొక పరిస్థితి ఏంటి? అనేక నళ నీళ జాంబవంత్, విభీషణుడు, బానరులు, వీళ్ళకి ఎవరో నేను ఉద్ధరిస్తాను. ఇది లీల. లీలా మాధ్యమని అనేక 14 సంవత్సరాలు వనవాసం చేశారని కాదు, భగవంతుడి తలొక ప్రాకట్యంలోని అనేక లీలలు ఉంటాయి. రాజుగా కూర్చుంటే కేవలం అయోధ్యనే ఉండిపోతారు, లేదు, అనేక వనం కలిగి అనేక మందికి ఉద్ధరించారు. కేవలం రాక్షస కులానికి ఉద్ధరించేశారు. బానరులు, నల నీళ్ళ జంబవతి అందరినీ ఉద్ధరించేది. ఇవన్నీ లీలలు ఎక్కడ సంభవం అవుతుంది? ఒకవేళ రాముడు రాజుగా ఉంటే. సో అందుకే ఈ విధానంగాను ఇదంతా రహస్యం, లీలా రహస్యం. ఇది అందరికీ తెలుసు. రామచంద్రమూర్తి ఒకరోజు ఆడుతుండేరు. ఆడుకుంటూ వెళ్ళి కైకేయి తలక వెనకట్లకి వెళ్ళి కళ్ళు మూసేరు. ఇలాగా ఎవరు చెప్పుకోండి. కైకేయికి ఎప్పుడు సందేహం లేదు. ఆ రాముడి తలక స్పర్శ, హస్తరేఖలు, హస్త తలక స్పర్శ, అతని తలక కంఠం అన్నీ స్పర్శిస్తున్నారు. కానీ ఇది రాముడే. కానీ రాముడు ఈ ప్రకారంగా చంచలం కాదు. రాముడు గంభీరంగా ఉంటారు. కృష్ణుడైతే ఇంకా మొత్తం లీలలు అతనిది వేరే. కానీ రాముడు ఇలాగ చేయరే. బహుశా భరతుడో లక్ష్మణుడో శత్రువుడు అవుతుంది. రాముడు ఎప్పుడు ఇలా చేయరు. కళ్ళు మూసుకొని ఆడుకోనంత రాముడు కైకేయి కౌశల్యతలుగా పాదపద్మము స్పర్శించడం తప్ప ఇంకా ఏం ప్రకారంగా ఆట లేదు. దశరథ మహారాజుకి కైకేయికి కౌశల్య సుమిత్ర పొద్దున్న లేగిస్తే పాదస్పర్శమై తల్లిదండ్రులతో, ఇంకా ఏ ప్రకారంగా. కానీ ఈ విధానంగా ఈ లీలతోని నేను రాముడు అనుకుంటున్నాను. కానీ గంధ రూప స్పర్శతోని నాకు తెలుస్తుంది ఇతను రాముడే. కానీ రాముడు ఇలా చేయదు అని. బహుశా రాముడు మరి భరతుడు ఒకలాగే ఉంటారు. అయితే భరతుడు అయ్యొచ్చు అని చెప్పడంతో ఓడిపోయారు. లేదు భరతుడు కాదు, నేను రాముడు. అరే రామ్, నువ్వు ఇలా చేసావేంటి? లీల, నువ్వు ఓడిపోయావు, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి. సరే, అరే నువ్వు ఎప్పుడు అడగవు. నువ్వు ఇవాళ ఏంటి అడుగుతున్నావు చెప్పు. బ్రహ్మాండంలో ఏది కావాలన్నా, ప్రాణం కావాలని నీకు ఇస్తాను చెప్పు అని చెప్పడంతో కైకేయికి రామచంద్రమూర్తి ఒక అద్భుతమైన వరం అడిగారు. బాగా ఆలోచించమ్మా, నేనేది అడుగుతానో అది లేదు అని. అరే రఘువంశం అను, ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పు, ప్రాణమైనా పోతుంది కానీ మాట తప్పు అని కైకేయి. సో దీనివల్ల నువ్వు చాలా అపనింద అవుతావు. పర్వాలేదు, నీకు అది ఇష్టమా? నువ్వు ఇటువంటి వరం అడుగుతున్నావు, నేను అపనింద అయ్యానంటూ వరం అడుగుతున్నావా? పోనీ నువ్వు ఆనందంగా ఉంటే నేను అపనింద అయినా పర్లేదు. దుఃఖం పొందుతావు, సమాజం నిందిస్తుంది నీకు. కైకేయి అని ఎవరు పేరు కూడా పెట్టుకోరు, నీ పేరు కూడా పెట్టుకోరు ఈ సమాజంలోని.
ఏం పర్వాలేదు రామ్, నీ ఆనందం నాకు కావాలి, చెప్పు ఏంటి ఇటువంటి వరం అడుగుతావు నువ్వు, నాకు నిందించబడుతుంది. అమ్మా నీ సౌభాగ్యం కూడా పోవచ్చు. అప్పుడు గంభీరమయ్యేది. రామ్ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఈరోజు? నువ్వు చెప్పే వరం ఇస్తావని చెప్పు. సరే, దాంట్లోని నా సౌభాగ్యం పోతుంది, నాకు సమాజం నిందిస్తుంది, నేను అవమానం పడతాను, ప్రపంచంలో ఎవరు నా పేరు పెట్టుకోరని అటువంటి వరం అడగడం వల్ల నువ్వు ఆనందంగా ఉంటావంటే దానికంటే నాకు ఇవన్నీ నేను సహిస్తాను, చెప్పు. సమయం వచ్చినప్పుడు నాకు ఎప్పుడైతే రాజతిలకం అవుతుందో అప్పుడు నాకు 14 సంవత్సరాల వనవాసం పంపించాలి. అది వినగానే కైకేయి, ఇది నా వల్ల అవదు, ప్రాణమైనా పోతుంది కానీ నీకు వనం పంపించాలా? కోమలమైన నీ పాద పద్మాలు వనం, అది కూడా విశేష ఉదాహరణ. చెప్పులు కాదు, ఆహారం కాదు, బట్టలు కాదు, నగలు కాదు. ఈ విధానంగాను రాముడు ఈ విధానంగా వరం అడగడంతో ఎప్పుడైతే రాజతిలకం అవుతుందని చెప్పేసి దశరథ మహారాజు చెప్పారో అప్పుడు ఈ వరాన్ని అడగమని చెప్పేసి స్వయంగా రాముడే అని రోమశూషి విధానంగాను కాకభూషణుడికి మొత్తం రామచరిత్ర. ఇది తత్వం. లీల అనేది ఏంటి అందరికి తెలుసు. కైకేయి 2 వరాలు అడిగారు. భరతుడు రాజు అవ్వాలి, 14 సంవత్సరాల వనవాసము కావాలి. సొంత కొడుకుకి తనకు ఇష్టము, సొంత కొడుకు రాజు కూర్చోబెడదాం అని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకే కైకేయి ఇలాగ వరం అడిగింది అని ఇది లీల. కానీ తత్వం ఏంటి? ఇది రాముడు తలకు మొత్తం అంతా లీల. రాముడి స్వయం కైకేయితోని అడిగించారు ఈ వరం. అతనికి ఇష్టం ఉన్నది 14 సంవత్సరాల వనవాసమై అనేక మునిల్ని, ఋషుల్ని, భక్తుల్ని కలిసి ఆనందాన్ని ఆదానం ప్రదానం అంటే ఆనందాన్ని తీసుకుందాం, ఆనందాన్ని ఇద్దాం. ఎంతమంది ముని ఋషులు భక్తులు అందరూ రాముడిని దర్శించి ఆనంద పొందారు. అటువంటి భక్తుల్ని దర్శించుకొని లీలా చేసుకొని రాముడు కూడా ఆనంద పొందారు. అద్భుతమైన ఆనందం. సో విధానంగా రోమశూషి వర్ణిస్తూ అతి బాల్యలీలాన్ని ప్రాకట్యం చేశారు. అతను హృదయం ఎక్కడ చూసినప్పుడు కాకభూషణుడికి ఆ బాల్య స్వరూపమే కనబడుతుంది. హే కాగా ఇప్పుడు వెళ్ళు. ఎక్కడికి వెళ్తాను? ఏ బ్రహ్మాండంలోని రాముడు ఎక్కడ లీలా చేస్తున్నారు కూడాను నువ్వు ఇప్పుడు నేను వ్యాఖ్య చేసేనే, వర్ణించేనే ఆ బాలస్వరూపము ప్రత్యక్షంగా నువ్వు చూడొచ్చు. మరి ప్రత్యక్షంగా చూడు. పిల్లలకి ఎక్కువ ఇష్టం? ఒకటి తినడానికి లాలీపాప్ ఎదురాపితే ఏదో ఒకటి తినడానికి ఇష్టం. రెండోది ఆడుకోవడం, ఆట వస్తువు ఇష్టం. పిల్లలకి దానికి మించింది ఇంకేం లేదు. ఇప్పుడు పిల్లలతో ఫోన్ అంటే ఇష్టం. ఆట వస్తువులు ఎంత పెద్దదన్నా కూడా పక్కన పెట్టేస్తారు. ఫోన్ అంటే ఫస్ట్ పెట్టుకుంటారు. సో ముందు ఆట వస్తువులు ఇష్టం కాబట్టి నీకు ఒక ఆట వస్తువు చేసేస్తాను రాముడి తాలూకా చేతిలో. ఏంటి? నువ్వు ఏదైతే కాకి రూపం ఉన్నావో నీతో ఆడతారు భగవంతుడు. నువ్వు ఏ లోకానికి ఏ బ్రహ్మాండాన్ని రాముడు అవతరించున్నారో నువ్వు 5 సంవత్సరాలు భగవంతుడి దగ్గర నువ్వు దివ్య లీలాన్ని దర్శించవచ్చు, నువ్వు ఆడుకోవచ్చు అని స్వయంగా రోమశూషి వరం ఇచ్చారు. ఆ కాకభూషణుడి ఆనందపడిపోతున్నారు. ఇది శాపమా వరమా? కాకి అయి నీకు శాపం చూడేసి మళ్ళీ ఒకసారి అప్పుడుతో శాపం ఇచ్చారు. అది వరం కింద కలిగింది. 1000 సంవత్సరాల తర్వాత 1000 జన్మల తర్వాత మళ్ళీ హరిభక్తి లభిస్తారు. మరి ఎప్పుడు మర్చిపోలేరు. శరీరం విడిచిపెట్టినా శరీరం పొందినా మీకు ఏ ప్రకారం కష్టం అనిపించదు అని చెప్పేసి వరాలు ఇచ్చేసారు. మళ్ళీ శాపం ఇచ్చి మళ్ళీ వరాలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ శాపం ఇచ్చేసి కాకి రూపంగాను వరం ఇస్తున్నారు. గురువు ఏం వరం ఇస్తున్నారు? నువ్వు రాముడి చేతులతోనే ఆడుకుంటావు చూడు. రెండోది ఏమి ఇస్తున్నారు? అద్భుతంగాను ఒక్కొక్క వరం ఇస్తున్నారు. నీకు ఇచ్ఛా మృత్యు వస్తుంది. నువ్వు ఎప్పుడు ఇష్టపడతావో అప్పుడే నువ్వు చావగలవు, లేకపోతే నీకు ఎవరు చంపలేరు. రెండోది మరి అన్ని గ్రంథాలు, పురాణాలు, శాస్త్రాలు నీకు హృదయంగము కంఠోపాతం ఉంటుంది. కంఠోపాతం ఉండడం వేరా, హృదయంగం అవడం అనేది వేరా. కంఠోపాతం అంటే మనం చిలక పలుకులు పలుకుకోవడమే. కానీ హృదయంగం అంటే అది నీకు రియలైజ్ అవ్వాలి.
దానికి అనుభూతి పొందాలి, అనుభవించాలి. అది కూడా అవుతుంది, హృదయం అవుతుంది, మరి కంఠోపాతం అనేక పురాణ శాస్త్రం కూడా నీకు ఉంటుంది. మరేం చెప్తున్నారు, నువ్వు ఏ లోకానికి వెళ్ళినా కూడా నువ్వు ఏ లోకానికైనా వెళ్ళగలవు, ఏ లోకాలని రాముడి తాలూకా లీల అవుతుందో ఆ లీలలో నువ్వు ప్రవేశించగలవు, బాల్య లీలని. చూడండి, రోమస్ ఋషి తాలూకా వరం. మరి ఏమంటున్నారు, నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఒక యోజన్ అంటే 4 కోస్, ఒక యోజన్కి 4 కోస్ ఉంటుంది. ఒక కోస్ 3 కిలోమీటర్లు అయితే ఒక యోజన 8 కిలోమీటర్. సరే, అందరు ఎవరి కాన్సన్ట్రేషన్ లేదు. ఒక యోజనకి 4 కోస్, ఒక కోసుకి 3 కిలోమీటర్లు అంటే ఎంత అవుతుంది? ఇప్పుడు డబ్బులు అడిగితే టకామని చెప్తారు, కిలోమీటర్ కాబట్టి కొద్దిగా బ్యాక్. సో 12 కిలోమీటర్, 12 కిలోమీటర్ వరకు మాయా ప్రవేశించదు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా. చూడండి ఎంత పెద్ద వరం. 12 కిలోమీటర్ వరకు కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు గట్టని ఏ ప్రకారంగా వ్యాప్తం అవ్వదు, మీరు ఎక్కడ ఉన్నా కూడా. అద్భుతం. చూడండి, సీఎం కాంపౌండ్, సీఎం క్యాంపస్ అయితే, సీఎం తనకు ఇల్లు అయితే ఒక విధానంగా ఉంటుంది, దానికి చెట్లు విశాలంగా ఉంటుంది. గవర్నమెంట్ బంగ్లా లేదంటే గవర్నర్ బంగ్లా, సీఎం బంగ్లా అంటే ఒక నియమం ఉంటుంది. ఈ ఎంత పెద్ద హౌస్ ఉంటుంది, ఇన్ని రూమ్లు ఉంటాయి, బాత్రూమ్, టాయిలెట్, హైజీనిక్గా ఉంటుంది, గ్రీన్ గార్డెన్ ఉంటుంది, కొద్దిగా ఎంటర్టైన్మెంట్కి పార్కులు ఉంటాయి, అనేక ప్రకారం ఫెసిలిటీస్ ఉంటాయి. సీఎం అనుకోండి, పిఎం అనుకోండి, గవర్నర్ అనుకోండి. సాధారణమైన వీళ్ళు దేశానికి రీప్రజెంటేటివ్ కొంతవరకు వహిస్తున్నారు రెస్పాన్సిబిలిటీ. భక్తుడు ఎక్కడ ఉంటే ఆ వాతావరణం ఎలా ఉంటుంది, ఆ క్యాంపస్ ఎలా ఉంటుంది. భగవంతుడు ఎక్కడ ఉంటే భగవంతుడి నామం ఎక్కడ అవుతుందో, భక్తులు ఎక్కడ ఉంటున్నారు. ఖచ్చితంగా చూస్తారా, గోశాలకి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నది, అందరూ అంతే. ఇక్కడికి వస్తే ఒక అనుభూతి అలా వేరే ఉంటుంది. ఏంటి ఉంటుంది, ఇక్కడ తింటే తృప్తి అనిపిస్తుంది, ఇక్కడికి వస్తే ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా భక్తులు, భగవంతుడు, మరి హరినామం నిరంతరంగా ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా ఈ ఎన్విరాన్మెంట్ అక్కడ చాలా పవిత్రంగా ఉంటుంది. ఎక్కడ మాయా తాలూకా ప్రభావం అంతా చూపించదు. సో అందుకే భక్తులు ఎక్కడైతే ఉంటారో, భగవంతుడు ఎక్కడ ఉంటారో, గోవులు ఎక్కడ ఉంటాయో ఖచ్చితంగా కొంతవరకు వాతావరణం తాలూకా ప్రభావం కూడా ఉంటుంది. సో కాకభూషుడి ఎక్కడైతే ఉంటారో 12 కిలోమీటర్ వరకు ఏ ప్రకారంగానూ కలి యుగం కానీ, యుగం తాలూకా ప్రభావం కానీ, మాయా తాలూకా ప్రభావం కానీ ఉండదు అని చెప్పేసి ఎవరికి, కాకభూషుడికి వరం ఇచ్చారు. చూడండి, ఇంకా దీనికంటే ఇంకేం కావాలి, ఇది శాపం ఏంటి, వరాలే కూర్చేసి జరగలరు. కాకభూషుడి నువ్వు కాకి, నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఏ బ్రహ్మాండాన్ని రాముడు లీలా చేస్తారో ఆ బ్రహ్మాండానికి వెళ్ళు అని చెప్పి చెప్పడంతో కాకి ప్రణామాలు చేసి ధన్యవాదాలు గురుగారు, అది మాకు కృప అనుగ్రహం చేశారు. నేను ఆ గురుగారు 1000 సంవత్సరాలు గురుగారికి ఇప్పుడు మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు రోమస్ ఋషి ఈ గురుగారు, అందరూ గురువు ఒకటే. చాలా గురువు అనేది శిష్యుడికి ఎప్పుడు అనుగ్రహం చేయడమే. ఎప్పుడు గురువు వల్ల ఎప్పుడు శిష్యుడికి హాని లేదు. ఏది చేసినా, ఏది చెప్పినా, ఏదైనా కూడాను శాపం కూడాను అతనికి లాభం అయ్యింది. అయితే ఏది చెప్పినా, ఏది చేసినా కూడాను నాకు ప్రభువు లేకపోతే నా గురుగారు నాకు తిట్టారు, నాకు కొట్టారు, నాకు ఇవలా చేశారు, దాంట్లోనే ఖచ్చితంగా రహస్యం ఉంటుంది. రహస్యం లేకుండా ఉండదు. మాయాతలుగా రహస్యం మనకు తెలియదు. ఎవరు తిట్టినా, కొట్టినా, చేసినా, ఏదైనా కానీ ఖచ్చితంగా దాంట్లోని ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, మంచి చెడ్డ ఒక శిక్షయే, ఇది శిక్షణ ఉంటుంది. సో గురుగారు ఇలా తిట్టారు, దాని తర్వాత అది ఎంతో వరం కింద తయారైంది. సో ఆ వరంకి కృతజ్ఞత చెప్పుకుంటూ కాకభూషుడి ఎగురుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడైతే
రామచంద్రమూర్తి లీలా చేస్తున్నారు, అక్కడికి స్వయంగా వెళ్ళిపోయారు. రాముడు ఎన్నిసార్లు వస్తారు ఒక కల్పానికి? ఒకసారి వస్తారు. ఒక కల్పానికి కలియుగం 32 లక్షలు సంవత్సరాలు. 38 38 సంవత్సరాల 32 సంవత్సరాలు 4,32 సంవత్సరాలు కలియుగం. మొత్తం టర్మ్స్ 4,32,000. ఇప్పుడు ఎంత అయ్యింది? ఇప్పుడు ఓన్లీ 5,000 అయ్యింది, ఇంకా బోల్డ్ ఉన్నది. ఇది ప్రథమ చరణం. ఈ ప్రథమ చరణంలోనే ఈ ప్రకారంగాను ఉత్పాతం బిత్పాతం ఇంకా బోల్డ్ ఉన్నది. 4,32,000 సంవత్సరాలు ఎక్కడ, 5 సంవత్సరాలు ఎక్కడ? ఇంకా దాని ముందుకు వస్తాను. దాని డబల్ ఏంటి? త్రేతయుగం 8,64,000. దాని త్రిబుల్ త్రేతయుగం ఎంత? 17 లక్షలు. ఎంత? 16 లక్షలు. ఇక్కడ ఉంది 12,96,000. మరి సత్యయుగం 17,28,000 సంవత్సరాలు. ఇవన్నీ లక్షల్లోనే. ఈ 4 సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిసి ఒక చతుర్యుగం. దీనికి చతుర్యుగం అంటారు. 4 యుగాలు కలిస్తే ఒక చతుర్యుగం. ఏంటేంటి? సత్యయుగం 17,28,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 12,96,000 సంవత్సరాలు, త్రేతయుగం 8,64,000 సంవత్సరాలు, మరి కలియుగం 4,32,000 సంవత్సరాలు, మరి ద్వాపరయుగం 8 లక్షలు, త్రేతయుగం 12 లక్షలు, కలియుగం 17 లక్షలు, సత్యయుగం 17 లక్షలు. ఇలాగ ఈ 4 కలిపితే ఎంత? 17, 12, 8, 4 కలిపితే 20, 24, 40, 43 లక్షలు ఎంత అవుతుంది? 43 లక్షల సంవత్సరం కలిస్తే ఒక చతుర్యుగం. అంతేనా? 43 లక్షలు సంవత్సరం కలిస్తే ఒక చతుర్యుగం. అలాగా 71 చతుర్యుగం అయితే 72 చతుర్యుగం అయితే ఏంటి? ఒక మన్వంతర్. అర్థమవుతుందా? ఒక మన్వంతర్. 72 చతుర్యుగం అయితే ఒక మన్వంతర్. అలాగా 14 మన్వంతర్ అయితే ఒక కల్పం. మర్చిపోయారు మీరు? 14 మన్వంతరం అయితే ఒక కల్పము. 71 చతుర్యుగంతో కల్పం కాదు. 71 చతుర్యుగానికి ఒక మన్వంతర్. అలాగా 14 మన్వంతరం అయితే ఒక కల్పము. అయితే రాముడు ఎప్పుడు వస్తారు? ఒక కల్పానికి 14 మన్వంతరులు. కానీ 14 మన్వంతరులని రాముడు ఒకసారి వస్తారు ఒక కల్పానికి. అది కూడా ఏంటి? మనం చాలా లక్కీ పర్సన్ ఎందుకు అని అనుకుంటున్నాం అని ముందు ఆలోచిద్దాం. ఇది ఏం మన్వంతరం? శ్వేతవరాహ కల్పే. కల్పం పేరేంటి? శ్వేతవరాహ కల్పే వైవశత మన్వంతరే చెప్తున్నాం. కలియుగే ప్రథమ పాదే జంబూదీపే సంకల్పం చేస్తారు చూసారా? ఇదేం మన్వంతరిది? శ్వేతవరాహ కల్పే. ఈ కల్పంలోని ఏ మన్వంతరు? వైవశత మన్వంతరు. వైవశత మన్వంతరు అంటే 7th మన్వంతరు. ఇది 7th మన్వంతరం అవుతుంది. 8, 9, 10, 11, 12, 13, 14 ఉన్నది. ఇది అయిన తర్వాత కల్పం ఎండింగ్ అవుతుంది. కానీ 7th మన్వంతరంలోని
భవిష్యత్ మన్వంతులని 28 చతుర్యుగం నడుస్తుంది. చూడండి టైంలో 28 చతుర్యుగం నడుస్తుంది. 28 చతుర్యుగంని కలియుగం నడుస్తుంది. మళ్ళీ దీని తర్వాత 29th చతుర్యుగం వస్తుంది, 30 వస్తుంది, 31 ఎలాగా 71 అయిన తర్వాత ఈ 7th భవిష్యత్ మన్వంతులు పోయి 8th మన్వంతులు వస్తుంది. కానీ మనం ఈ 70వ చతుర్యుగంలోని 24th చతుర్యుగంలోని రామచంద్రమూర్తి ఆవిర్భావం ఇస్తారు. మన లక్కీ పర్సన్స్ ఏంటంటే 28 చతుర్యుగం లాస్ట్ ద్వాపర్లోనే శ్రీకృష్ణుడు ఆవిర్భావించాడు. నెక్స్ట్ కలియుగంలో మనం పుట్టాం. ద్వాపర నెక్స్ట్ కలియుగంలో మనం పుట్టాం. నెక్స్ట్ మళ్ళీ కలియుగం తర్వాత సత్యం అవుతుంది, ద్వాపరం అవుతుంది, త్రేత అవుతుంది, కలి అవుతుంది. అప్పుడు రాముడు రాడు, కృష్ణుడు రాడు, ఎవరు రారు. మళ్ళీ నెక్స్ట్ కల్పమైన తర్వాత ఇంకో కల్పం అయితే మళ్ళీ రారు. మళ్ళీ కేవలం 7th కల్పంలోనే ద్వాపరలోని కృష్ణుడు వస్తారు, మరి త్రేతలోని రాముడు వస్తారు. మరి కేవలం 500 years అయింది చైతన్య మహాప్రభు వచ్చి. కృష్ణుని వెళ్ళి ద్వాపరయులని కలియుగంలోనే చైతన్య మహాప్రభు వస్తారు. మనం ఎంత లక్కీ పర్సన్స్ చూడండి. ఇప్పుడు రాముడు, కృష్ణుడు, మరి మహాప్రభు అనేది కొంత లీల ఉన్నది. ఇంకొక మన్వంతరులు అయిపోయిన తర్వాత మరి ఇంకా గుర్తు ఉండదు, అందరు విస్మృతి అయిపోతారు. అప్పుడు ఎవరు అయిపోతారు? మనుషులే దేవతలు అయిపోతారు, మనుషులే దేవుళ్ళు అయిపోతారు. ఇప్పుడు కూడా చాలా మనుషులు దేవుళ్ళు అయిపో ఉన్నారు. చాలామంది ఫకీర్లు, చాలామంది దొంగలు దొర అయిపోయి దేవుడిగా కూర్చున్నారు. జస్ట్ ఇప్పుడే ఈ కలియుగంలోని ఈ ద్వాపర వెళ్ళింది, త్రేత వెళ్ళింది ఈ మన్వంతురులోనే. కానీ ఈ మన్వంతులు దాటి ఇంకో మన్వంతులు వెళ్తే ఏంటి అసలు భగవంతుడు అనేది ఇంకా ఉండదు. నీకు నువ్వే భగవంతుడు, నాకు నేనే భగవంతుడు అనుకుంటూ ప్రతి ఇంట్లో ఒక భగవంతుడు సృష్టి అయిపోతాం. ప్రతి ఈదిలో ఒక భగవంతుడు, ప్రతి ఇంట్లో ఒక భగవంతుడు అయిపోతారు, ప్రతి ఊర్లోని భగవంతుడు అయిపోతారు. నాకు నేనే భగవంతుడు అనుకుంటాను, విస్మృతి. కానీ మనం అంత లక్కీ పర్సన్స్. మనము ఈ కలియుగంలోని జస్ట్ బిఫోర్ ద్వాపరయుగంలోని మనకి స్వామి వచ్చారు కృష్ణుడు. ఈ కలియుగంలోని స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ కలియుగంలోని చైతన్య మహాప్రభు రారు. సో అందుకే మనం చైతన్య మహాప్రభు అంటారు, దీనికి గోల్డెన్ ఏజ్ అంటారు, సువర్ణ యుగం. ఈ సువర్ణ యుగంలో మనం పుట్టాం. అది ఎలాగ పుట్టాం? మనిషిగా పుట్టాం. మనిషిగా పుట్టే ఏంటి? ఈతలకు బ్రహ్మమాధ్య గౌడే ఫిలోసఫీలో ఉన్నాం, మహాప్రభు ఫిలోసఫీలో ఉన్నాం. సో దీనికంటే ఆస్తి అంతస్తు, దీనికంటే ఇంకా సౌభాగ్యం మనకి ఇంకా ఏం అవసరం? ఇంకా కావాలి, ఇంకా ఏది కావాలి, ఇంకా ఇది చెయ్యాలి, ఇంకా ఏం అవసరం లేదు. ఇదే పెద్ద భాగ్యం. మనం ఉన్న పరిస్థితి ఏంటి మనకు తెలియకుంటుంది. చాలామందికి విలువైన వస్తువు సరళంగా దొరికిపోయింది అనుకోండి, ఆ విలువైన వస్తువు కూడాను తలొక వాల్యూ, దాని తలొక ప్రాముఖ్యత అర్థం అవ్వదు, దాని విలువ తెలుసుకోలేదు. సరళంగా దొరికిపోతాయి మనకి. మనం ఏం జనంలో పుణ్యం చేసుకున్నామో భగవంతుడికి అనుగ్రహం వల్ల ఈ సమయంలో మనం పుట్టాము. కానీ దానికి సద్వినియోగం చేసుకోవాలంటే ఏంటి? భగవత్ శరణాగతి. ఈ విధానంగాను రాముడు త్రేతాయుగంలోని కాకభూషుడట 21 కల్పం వరకు, 21 కల్పంతో రాముడి తాలూకా లీలాలన్నీ ప్రత్యక్షంగా 5 సంవత్సరాలు చూసేది. ఎక్కడైతే రాముడు జన్మిస్తున్నారో కాకి రోజు వెళ్ళి సరోవరాలని స్నానం చేసుకొని కిటికీ దగ్గర ఉంటుంది, చూస్తుంది రాముడు ఎలాగ పడుకుంటున్నారు, రాముడు ఎలా లెగుస్తున్నారు, ఎలాగ సింగారం అవుతున్నారు, ఎలాగ ఆరతి చేస్తున్నారు, ఎలాగ ఇవన్నీ చూసుకొని ఎప్పుడైతే నడడం స్టార్ట్ అయ్యారో అప్పుడు కాకభూషుడి పక్కకి వెళ్తున్నారు. అప్పుడు కైకేయికి కౌశల్యకి అంటున్నారు రోటీ. ఏం రోటీ అంటే స్వీట్ రోటీ. స్వీట్ రోటీ అంటే ఏంటి? మల్పువా. మల్పువా మల్పువా అంటే ఏంటి తెలుసా? అద్భుతమైన స్వీట్ అది. ఒరిస్సా డిష్ అండి, బెంగాలీ డిష్ అది మల్పువా. దాంట్లో మక్కన్ వేసుకుంటే, మల్పువాలో రబడి వేసుకుంటే తింటే అప్పుడు బాగుంటుంది, భలే ఉంటుంది. మీరు తిన్నారు కదా పూరీలన్నీ,
పూరి నాకు వచ్చినప్పుడు మాల్పువా రబడి అని, రెండు స్వీటే కానీ కాంబినేషన్ చూస్తే అద్భుతంగా ఉంటుంది. మాల్పువా రబడి, మాల్పువా మక్కన్, అది తిన్నామంటే అది అసలు అది కూడా జగన్నాథ స్వామి ప్రసాదం, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ మాల్పువా రొట్టి, మాల్పువా తింటుండేరు. ఎప్పుడైతే కైకేయి ఇచ్చారు తింటున్నారో కాకి అక్కడ వచ్చి కూర్చున్నది. రాముడు చిన్నది కొరుక్కొని తిందామని అంటే లేదు ఇతనికి ఇద్దాం, కాకి ఇస్తున్నారు. కాకి ఎలా తిందామనుకుని సంకోచిస్తుంది. అరే రాముడు తినలేదు, రాముడు తినకుండా నేను తింటే, కాకి అప్పుడు ఆలోచిస్తుంది, అరే భక్తులతో భగవంతుని ప్రసాదం తింటారు, రాముడు తినకుండా నాకు ఇస్తారు ప్రసాదం వల్ల నేను తిన్ను అని చెప్పేసి కాకి మూతి ఇలా తీసేస్తుంది, తినకుంటుంది. సరే నువ్వు తినలేదా, నేను తింటానని రాముడు తినేసారు. ఇప్పుడు కాకి అనుకుంటుంది, ఇప్పుడు నేను తింటాను నాకు ఇస్తే. ఇప్పుడు స్వామి ఆరోగించారు కదా, మళ్ళీ ఒక మొక్క తీసుకొని కాకి పెడుతున్నారు. కాకి ఎప్పుడైతే అన్నదో రాముడు తినేస్తున్నారు. ఇలాగ 2 సార్లు 3 సార్లు ఊరించారంటారా దానికి, ఊరించి ఇస్తున్నారు. కానీ కాకి పెట్టుకుంటున్నారు. కాకి కూడా అనేది నేను కృష్ణునే అనుకున్నారు చంచలత, కానీ రాముడు కూడా నీ ప్రకారంగా చంచలత ఉన్నదా, ఇతను కూడా మహానాటక సూత్రధారి అనుకో అని చెప్పేసి కాకి కూడా ముందుకు వస్తుంటే రాముడు వెనకాతలకు వెళ్తున్నారు, రాముడు ముందుకు వస్తే కాకి వెనకాతలకు వెళ్తున్నారు. ఈ విధంగా కాకితోని రాముడు తలొక బాల్యలీలతను ఆడుకుంటున్నారు. చూడండి గురువుగారు ఎంత కృప. ఒక భక్తుడికి, ఒక శాపం ఇచ్చిన వ్యక్తికి రాముడు లీలలని ఆడుకున్నట్టు ఒక బొమ్మ చేసేసారు, ఒక ఆట వస్తువు చేసేసారు. ఆ కాకి ఎంత ఆనందపడుతుందంటే ప్రత్యక్షంగా చూసి లీలాలని ఉంటున్నారు. ఎంత అదృష్టం. చూశారు కాకితో కాకి చేతిలో ఉన్న మాల్పాన్ని పట్టుకొని ఎగిరిపోయారు. నాకు ఊరిస్తున్నారా, నేను ఇప్పుడు చూస్తానని చెప్పేసి మొత్తం కాకి మొత్తం మాల్పా లాక్కొని ఎగిరిపోతున్నారు. చేసి దానికి ఆస్వాదిస్తున్నారు. తిందాం. స్వయంగా భగవంతుడు ఆరోగించారు, మరి ఇది కాకి తింటున్నారు. ఈ విధానంగాను ప్రతి నిత్యం ఏ రోజు కైకేయికి కౌశల్య మల్పువా వేయండి, లడ్డు వేయండి, పూరి వేయండి, కచోడీ వేయండి, ఏది అడగడు కాకి వస్తుందని చెప్పేసి కరెక్ట్ టైంకి కాకి హాజరైపోతుండేది. ఇతను లెగిసి రెడీ చేసి మొత్తం ఏదో తినడానికి వస్తువు పట్టుకుంటారు. చూడండి భక్తులు అవ్వాలంటే శబరి ఎన్ని సంవత్సరాలు వేక్షించిందండి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు వేక్షించింది. పుష్పాలన్నీ సర్దేసి ఈరోజు వస్తారు మా రాముడు, ఈరోజు వస్తారు రాముడు అని చెప్పేసి. మరి గోపికలు, బ్రజాంగ గోపికలు ఏం చేస్తారు, మక్కన గట్ట తయారు చేసి ఉంచుతారు కొండలోని. వస్తారు ఇవాళకి దొంగలించడానికి మా కృష్ణుడు. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసేవారు. ఈరోజు మా ఇంటికి వస్తారేమో కృష్ణుడు దొంగలించండి. కానీ భక్తులు అవ్వడానికైతే భక్తులు వెయిట్ చేయాలి. ఒకవేళ భక్తులు అయిపోయిన తర్వాత భగవంతుడు వెయిట్ చేస్తారు. కాకి గురించి భగవంతుడు రాముడు వెయిట్ చేస్తున్నారు. ఈ కాకి ఎప్పుడు వస్తుంది, కాకి పుష్టి ఎప్పుడు వస్తుంది, ఏదో ఒకటి పట్టుకొని ఉంటుండారు. పూరియో, కచోడియో, స్వీటో, ఏదో మాల్పువా, పూరి, ఇది కాకి ఎదురు చూస్తారు. ఇంకా రాలేదు కాకి పుష్టి అని చూడండి. అందుకే భక్తి భగవంతుడు ఎవరు, భక్తి అవనానికి ఎన్ని సంవత్సరాలు వేక్షించాలి ఒక భక్తుడికి భగవంతుడు రావాలని. భక్తి లభించిందనుకోండి భగవంతుడు వేక్షిస్తారు ఆ భక్తుడు ఎప్పుడు వస్తారు అని. అందుకే భక్తి అంత సరళం కాదు, అంత ఇదిగా ఎవరు. భక్తి ఎవరికైతే ఉన్నదో భగవంతుడు సరెండర్ అయిపోతారు. భక్తుడు అవడానికి మనిషి సరెండర్ అవుతారు, జీవుడు సరెండర్ అవుతారు. భక్తుడు అయిపోయిన తర్వాత భగవంతుడు సరెండర్ అయిపోతారు. ఇదే పెద్ద విచిత్రమైనది. భగవంతుడు ఇంకా అన్ని సరెండర్ అయిపోతారు. భక్తుల దగ్గర ఇంకా అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు. భక్తుడు ఏమి కోరుకుంటే, భక్తుడు ఏమి చెప్తే అదే చేస్తారు భగవంతుడు. కానీ భక్తులు అవడానికి భగవంతుడు ఏం చెప్తారో భక్తులు అది వింటారు. ఒకసారి భక్తి అయిపోయిన తర్వాత భక్తులు ఏం చెప్తారో భగవంతుడు చేయడానికి. భీష్మ పితామహ
నువ్వు యుద్ధం చేయవా, నువ్వు ఆయుధం పట్టుకోవా, చూద్దాం ఎలా పట్టుకోవు, ఛాలెంజ్ చేసావు కదా, నీ చేతి నేను పట్టించి తీరుతాను నేను. ఏ విధానంగా వానాలు వేసారు, సహించలేపారు, కృష్ణుడి కోపం అయిపోయారు. సరే నీ ఉద్దేశం నేను పట్టుకోవాలి కదా, నేను పట్టుకున్నాను, కానీ నేను నా భక్తుని కాపాడుతాను. పట్టించి తీరలేదా? భక్తుడు అయిపోతే భగవంతుడి ఆధీనం, అహం భక్తాధీనం, భక్తర్జితత్వం. భక్తుడికి ఎప్పుడు జయం చేయడానికి భగవంతుడు కలిగి చింతిస్తుంటారు నిరంతరంగా. ఎప్పుడు భక్తులకు ఆధీనం ఉండడానికి భగవంతుడు ఆనందపడతారు. సో విధానంగాను బాల్యలీలలు కాకితోని రామచంద్రమూర్తి, అది కేవలం 5 సంవత్సరాలే. 5 years తర్వాత కాకి వెళ్ళిపోతుంది. ఎందుకు? రాముడు విద్యా సంపాదనకి గురు వశిష్ఠుల దగ్గరికి వెళ్ళిపోతారు, ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతారు. అప్పుడు కాకి మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ చతుర్యుగంలోని మళ్ళీ ఒక మన్వంతరులని మళ్ళీ కాకి వస్తుంది. మళ్ళీ రాముడు పుట్టిన తర్వాత కరెక్ట్ టైం. మరి దాని తర్వాత ఏం చేస్తారు? కాకి ఎగిరిపోయిన తర్వాత ఏం చేస్తారు? రాముడు విద్యాకి వెళ్ళిపోయారు, కాకి ఎగిరిపోయి ఏం చేస్తుంది? నీలగిరి పర్వతంలోని కాకి అక్కడ వ్యాసాసనంలో కూర్చొని ఏదైతే చూసారో, ఏదైతే ఆడుకున్నారో, ఏదైతే రూపం ఉన్నదో అది కేవలం కథా వాక్య చేస్తుంటారు. ఎలా వాక్య చేస్తుంటారంటే, ఇప్పుడు మంగళాచరణం చేశారు. ఇప్పుడు వందేహం శ్రీ గురో శ్రీయుత పదకమల అని మంగళాచరణం చేసామా, కథ ఆరంభించామా, కథ ఎండింగ్ అయిపోతుంది, మళ్ళీ మంగళాచరణం ఆరంభించేస్తారు. మళ్ళీ కథ మళ్ళీ సమాప్తి అవుతుంది, మళ్ళీ మంగళాచరణం. మొత్తం వేదాలు, మొత్తం భాగవతం, రామాయణం అన్నీ ఒక్కొక్క మంగళాచరణం చేసుకొని సమాప్తి అవుతుంది, మళ్ళీ ఒక మంగళాచరణం. నిరంతరంగా కథ చెప్తున్నాడు కల్పం వరకు. ఇది కాకభూషణితుల యొక్క చరిత్ర. మళ్ళీ ఎప్పుడైతే రాముడు జన్మిస్తారో అప్పుడు మళ్ళీ బాల్యజోడానికి వెళ్ళిపోతారు. 5 సంవత్సరాలు డెడికేటెడ్గా అయోధ్య ధామంలో ఉండిపోతారు. 5 తర్వాత మళ్ళీ వచ్చేసి అనేక కల్పము కేవలం వ్యాఖ్య చేస్తుంటారు, అనేక మన్వంతులకు వ్యాఖ్య చేస్తుంటారు. ఎవరెవరు వస్తుంటారు అని ఎవరు చెప్తున్నారు? సతీకి, పార్వతికి, హే దేవి, అతి అద్భుతమైన నీలగిరి పర్వతం, 4 శిఖరాలు ఉన్నాయి. 4 శిఖరాలని 4 వృక్షాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ శిఖరంకి వెళ్ళి ధ్యానం చేస్తున్నారు రాముడి తాలూకా రూపము, ఇంకో శిఖరానికి వెళ్ళి రాముడి తాలూకా రామ్ 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 స్మరిస్తున్నారు. ఇంకో వృక్షం దగ్గరికి వెళ్ళి వ్యాసాసనంలో కూర్చొని కథ చెప్తున్నారు. ఇంకో దగ్గర బుకింగ్కి వెళ్ళి సేవిస్తున్నారు. ఇలాగ 4 స్వర్ణమైన శిఖరాలు ఉన్నాయి. అతి అద్భుతమైన గిరి పర్వతము, నీలగిరి పర్వతం. ఆ పర్వతం తాలూకా దృశ్యం ఏంటి, ఆ పర్వతం తాలూకా వాతావరణం ఏంటి, అద్భుతమైన వాతావరణం, అద్భుతమైన వాక్య చేస్తుంటే పార్వతి అప్పుడు మధ్యలో చెప్పారు, ఎక్స్క్యూజ్ మీ, మీరేదో స్వయంగా వెళ్ళినట్టుగా చెప్తున్నారేంటి అని అడిగారు. ఎంత వాక్య చెప్తున్నారో మీరు చూసారా, విన్నారా ఏంటి అని. మీరు ఎంత వాక్య చెప్తున్నారంటే వెళ్ళుంటారా మీరు? దేవి నేను వెళ్ళాను, మహాదేవ్ చెప్తాను నేను వెళ్ళాను. అవునా, మీరు ఎప్పుడు వెళ్ళారు? మీరు ఎప్పుడైతే దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళారో అక్కడ సతీగా ఉన్నప్పుడు మీ శరీరాన్ని దాహం చేశారు. ఆ శరీరాన్ని తీసుకొచ్చి నేను విరోహంలో ఉన్నప్పుడు నారాయణుడు నీ శరీరానికి 51 భాగాలు చేశారు. ఆ 51 భాగాలతోని ఈ ప్రపంచంలోని 51 శక్తిపీఠాలు అయ్యాయి. కానీ నేను మీకు మర్చిపోలేకపోతుండేది, మనసు నాది స్థిరం లేకపోతుండేది. చూడండి, మహాదేవులు అంటున్నారు, నేను విరోహంలోని స్థిరం లేకుండాను, రాముడి తలొక ధ్యానంలో ఉండలేకపోతుండేను, రామనామ స్మరించలేకపోతుండేను. అప్పుడు నేను ఒక హంస రూపంతో చెప్తున్నారు స్వయంగా మహాదేవుడు, నేను ఒక హంస రూపంగా వెళ్ళి ఆ నీలగిరి పర్వతం దగ్గరికి వెళ్ళి
ఆ కాకి ఏది చెప్తున్నారో రామకథ, ఆ కథ విన్నాను. చూడండి, మహాదేవుడు గరుడ పక్షి వెళ్ళడం ఏంటండి? స్వయంగా మహాదేవుడు వెళ్ళి కాకి దగ్గర హంస, అవునండి మీరు మీ రూపానికి వెళ్ళొచ్చుగా, మరి హంస రూపంగా ఎందుకు లేదు? దేవి, నేను నా రూపంగా వెళ్తే నేను కథాన్ని నేను ఆస్వాదించలేను. నాకు కాకి అక్కడ ఏం చేస్తుంది? పెద్ద సింహాసనం ఇస్తుంది, పూజ చేస్తుంది, పుష్పమాలం చందనం వేసి ఆర్తి పార్తి చేసి నా దగ్గర నుంచి కథ వింటుంది. కానీ నేనేం చేశాను? హంస రూపంగా వెళ్ళి ఆ కాకి ఎంత అద్భుతంగా, ఎంత అందంగాను రాముడి తలగా కథ చెప్తుందేవి, అది నేను వ్యాఖ్య చేయలేను. చూడండి, ఎప్పుడైతే కాకి చెప్పిన కథలోని నేను విన్నానో నా మనసు స్థిరమైపోయింది. ఆ అద్భుతమైన వాతావరణం, ఇది కాకభూషణి తల. చూడండి, ఒక సామాన్యమైన వ్యక్తి ఎలాగ తయారయ్యాడు? మహాదేవులు కూడా హరికథ చెప్పే అంత స్తోమత ఎలాగొచ్చింది హరిభక్తిలో, గురు వైష్ణవుల కృపలో ఉన్న. లేదంటే మనకి ఎక్కడ ఏ ప్రకారం క్వాలిఫికేషన్ ఉంది? హరికథ చెప్పే క్వాలిఫికేషన్. కాకభూషణి మహాదేవునికి రాముడి తలక. ఎవరైతే నిరంతరంగా నిత్యంగా రామ్ 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 స్పేస్ కైలాసంలోని ఒక్కసారి ధ్యానంలో కూర్చుంటే అది ఎన్ని కల్పం అవుతుందో తెలియదు. అటువంటి మహాదేవులు కాకి దగ్గరికి వెళ్ళి రామకథ వింటున్నారు. అటువంటి విచిత్రమైన కాకభూషణి తలొక కథ. సరే అండి, ఈ కాకభూషణి కథ బాగుంది, ఇలా చెప్పారు. కానీ గరుడికి ఏం ప్రకారంగా దశ పట్టింది కాకి దగ్గర? మీరైతే పాపం నా విరోహంలోని మీ మనసు బాగోలేదు వెళ్ళి విన్నారు. మరి గరుడకి ఏమొచ్చింది? గరుడికి ఏం దశ పుట్టింది? కాకి దగ్గరికి వెళ్ళి హరికథ వినడానికి వెళ్ళారంటే అప్పుడు వ్యాఖ్య చేస్తున్నారు మహాదేవులు. హే దేవి, ఎప్పుడైతే లంకాకాండలోని మేఘనాథ్ నాగపాశ బాణంతో రామలక్ష్మణికి ఇద్దరికి బంధించేశారో అప్పుడు నారదులు ఇది గమనించి ఆంజనేయ స్వామితోని ఎక్కడికి వెళ్ళారు? గరుడు లోకానికి వెళ్ళి, వైకుంఠ లోకానికి వెళ్ళి, గరుడు లోకానికి వెళ్ళి గరుడకి, హే ఇప్పుడు రాముడు నరలీల చేస్తున్నారు, నాగపాశ బంధువులని మేఘనాథుని బంధించేసాడు రాముడు లక్ష్మణికి, నువ్వు వెళ్ళు విడుదల చేయి అని చెప్పడంతో గరుడ పక్షి వెంటనే వచ్చి చూశారు రాముడితో ఒక దశ, అనేక భయంకరమైన సర్పము మొత్తం అంతాను రాముడు లక్ష్మణ్ తలొక శరీరాన్ని మొత్తం లేపనం అయి ఉన్నది. ఎవరికి సాహసం లేదు అటువంటి భయంకరమైన పావులకి తీననికి. మొత్తం శరీరంలోని పని లాగుదాం, బాణం వేద్దామని రాము శరీరం తగులుతుంది. మొత్తం అంతాను రాముడి తన ఒక శరీరంలోని మొత్తం అనేక పావులు. ఈ గరుడకు చూసేసి ఈ పావులన్నితో ముందుగా వెళ్ళిపోతాయి. అయితే ఎవరు? ఈ దక్ష ప్రజాపతి తాలూకా ఇద్దరు, ఒకటి కద్రు మరి వనిత భార్యలు. కద్రు తల నుంచి నాగర్లు వచ్చారు, నాగవంశం వచ్చింది. మరి వనిత నుంచి అరుణ మరి గరుడ ఇద్దరు పుట్టారు. అరుణ అనేది పెద్ద అన్నయ్య పెద్ద కొడుకు, గరుడ అనేది చిన్నది. అరుణకి శూరుడు తాలూకా సారథి, వాహనానికి సారథిగా నియోజితమయ్యారు. కానీ గరుడకి స్వయంగా భగవంతుడి యొక్క వాహనమే అయిపోయారు. అతను ఏంటి దీప్ మీద కూర్చొని స్వామి స్వయంగా వాహనం అయిపోయారు. ఇది గరుడ తలగస్తి. గరుడ ఎప్పుడైతే స్వామికి తీసుకెళ్తారో తన వాహన రూపాన్ని, ఆ రెక్కలతో వేద మంత్రాలు. చూడండి, ఇప్పుడు ఎవరైనా భగవంతుడిని తీసుకొచ్చామనుకోండి, మనం చూసారా ఇప్పుడు బోట్ ఫెస్టివల్ అయ్యింది, భగవంతుడికి స్తుతి చేసి ఓం సహస్ర శీర్ష పురుష సహస్ర వేద మంత్రాలతో ఎందుకు స్తుతి చేస్తాం? అలాగా గరుడ
భగవంతుడికి ఎక్కడ తీసుకెళ్ళినా కూడాను తన ఒక పక్షితోని వేద మంత్రాలతోని స్వామికి తీసుకెళ్తాడు. ఊరికినే తీసుకెళ్దు పక్షి, ఏదో వాహనం మనం బండి నడిపినట్టుగా ఎగిరినట్టుగాను. వేదోక్త మంత్రాలతోని భగవంతుడికి ఎక్కడికి కావాలో అక్కడికి తీసుకెళ్తాడు. ఏ లోకానికి కావాలో ఆ లోకానికి తీసుకెళ్తాడు. అంత వేద మంత్రాలు గరుడికి తెలుసు. అటువంటి గరుడ పక్షి కాకి దగ్గరికి వెళ్ళి హరికథ వినడం ఏంటి? దేవి కేవలం గరుడ కాదు, కేవలం గరుడ అనుకున్నారా మీరు? అనేక హంసలు, అనేక పరమహంసలు. నేను వెళ్ళినప్పుడు అనేక హంసలు పరమహంసలు కూర్చున్నారు. నేను ఒక్కడు అనుకున్నారా? కొన్ని వేల మంది హంసలు పరమహంసలు కూర్చున్నారు. అందరూ నాలాగే మారువేషం వేసుకున్నారు. ఏ మునిలో, ఏ ఋషిలో, ఏ కల్పానికి ఏ మునిలో ఋషిలో వీళ్ళందరూ అమలాత్మ బిమలాత్మ పరమహంసలందరూ వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఎలాగా? హంస రూపంగా గరుడ వెళ్ళి కూర్చున్నారు. గరుడకి ఎందుకు దశ అయ్యింది? ఎప్పుడైతే రాముడు తాలూకా ఈ నాగపాశ బంధాన్ని విముక్తి చేసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారో అప్పుడు గరుడకి ఒక సంకోచం అయ్యింది. శంక అంటే ఏంటి? సందేహం. ఇతనే రాముడు, ఇతనే భగవంతుడు. సాధారణమైన పాముల తాలూకా బంధాల నుంచి విడుదల అవలేపారు. మరి ఇతని పేరు చెప్తే, ఇతని పేరు స్మరిస్తే ఈ సంసార తాలూకా బంధనం పోతుందా? జన్మమృతి తాలూకా బంధనం పోతుందా? నాకు నమ్మకం లేదు. ఆరంభించారు, స్టార్ట్ అయిపోయి ఇతను కేవలం నాగపాశ బంధమే విడుదల చేసుకోలేపారే. ఇతని నామం కలిగించి మనం సంసార బంధనం పోతుందా? జన్మమృతి తాలూకా చక్ర బంధనం పోతుందా? సందేహం. శంక. ఒకటి ఏం శంక? లఘు శంక. ఇంకోటి ఏం శంక? దీర్ఘ శంక. లఘు శంక అంటే ఇది సంస్కృతంలో మనం టాయిలెట్ అంటాం. ఎక్స్క్యూజ్ సార్, నేను టాయిలెట్కి వెళ్తానన్న స్కూల్లోని బోల్డ్ రాపోయినా వెళ్తుంటాం, కొద్దిగా చదువు ఎక్కపోతే. ఇంకోటి దీర్ఘ శంక. దీర్ఘ అంటే బిడంగా, దీర్ఘ శంక. లఘు శంక, దీర్ఘ శంక ఎప్పుడైతే వచ్చిందనుకుంది, మనం ఆ టైంలో తినగలమా, పొరుకోగలమా, మాట్లాడగలమా? ఈ శంక ఉన్నదే, శంక ఉన్న సమయంలోనే మనం ఏది మన మనసు స్థిరంగా ఉండదు. ఆ శంకాన్ని మనం రిలీఫ్ చేస్తే కానీ, దీర్ఘ శంక అయితే దీర్ఘ శంక, లఘు శంక అయితే లఘు శంక మనం వెళ్తే కానీ మన మనసు స్థిరంగా ఉండదు. పడుకోలేము, తినలేము, మాట్లాడలేము, ఏ పని చేయలేము. అలాగే ఎప్పుడైతే మనకు భగవంతుడి పైన శంక వచ్చిందో అప్పుడు జపం పైన, కీర్తన పైన, కథ పైన, సేవ పైన రాదు, స్థిరం ఉండదు. ఎందుకు? నాకు నామం పైన నామం పైన రుచి రాకుంటుంది, కథా పైన రుచి రాకుంటుంది, ఆస్వాదించలేకపోతున్నాను, సేవ ఆస్వాదించలేకపోతున్నాను, వైష్ణవ తాలూకా సాంగత్యం నేను ఆస్వాదించలేకపోతున్నాను అంటే భగవంతుడి పైన మనకి శంక ఉన్నది. ఈ శంక భగవంతుడి సందేహం ఉండడం వల్ల మనకి రుచి రాకుంటుంది. ఎప్పుడైతే సందేహం అయ్యిందో గరుడికి, నిరంతరంగా నిత్యం నారాయణ 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 అని స్మరించే వేదోక్త మంత్రాలతో భగవంతుడి స్తుతి, నిరంతరంగా స్తుతితోని ఎప్పుడు తను భావబిహులం అవుతుండేరో అదంతా పోయింది. నారాయణ నామస్మరణ విస్మృతి అయిపోతున్నారు. నారాయణ పైన రుచిపోయింది. ఇంకా అన్నీ ఒక్కొక్కటి పోయింది. అరే నా పరిస్థితి ఎలాగైందేంటి అని గరుడు అనుకుంటున్నారు. అయితే ఈ శంక, ఈ సంకోచన ఎప్పుడు వస్తుంది? రెండు వల్లే వస్తుంది. ఒకటి కుషంగం వల్ల మనకి భగవంతుడి పైన సందేహం వస్తుంది. కుషంగం అంటే ఏంటి? ఎవరైతే తాగుతున్నారు, ఎవరైతే నాన్ వెజ్ తింటున్నారు, వేశ్యాభక్తి చేస్తున్నారు, ఇవన్నీతో కుషంగం, ఇంత నో డౌట్ కుషంగం. ఎవరికైతే భగవంతుడి పట్ల నమ్మకం లేదో, విశ్వాసం లేదో వాళ్ళు కూడా కుషంగమే. భగవంతుడి పట్ల నమ్మకం లేదు, భగవంతుడి పట్ల విశ్వాసం లేదు, భగవంతుడి సన్నిధి గురించి వాళ్ళకి తెలియదు, అటువంటి వాళ్ళతో మాట్లాడడమా, అటువంటి వాళ్ళతో మనం సంగతి చేసిన వాళ్ళని మనం కుషంగుతుంది, మనకు సంకోచం వస్తుంది భగవంతుడు. అది ఎలాగా?
చూడండి, ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఒక నీరు ట్యాప్ ఉన్నది చూసారా, ఆ ట్యాప్ని కొద్దిగా విడిచిపెడతాం అంటే 1 మినిట్కి 1 డ్రాప్ వస్తుంది. ఎలాగ వచ్చేది ధార వచ్చేది, మళ్ళీ 1 డ్రాపే వస్తుంది. ఒక దానికి ఏంటి 1 మినిట్కి 1 నిమిషానికి 1 డ్రాప్ వస్తుంది. దాని కింద ఒక పెద్ద రాయి పెడతాం, 1 నిమిషానికి టుప్ టుప్ అని పడుతుంది. ఒక 2 నెలల తర్వాత చూడండి ఏమవుతుంది, ఒక 15 రోజుల తర్వాత ఒక మచ్చ అవుతుంది, 2 నెలల తర్వాత అక్కడ చిన్న గొయ్యి అవుతుంది. అరే 1 నిమిషానికి 1 డ్రాప్ అవుతుంది. ఇంత ప్రస్తరానికి రాయికి కన్నం చేసేసిందా? మీరు ఎంత దృఢంగా ఉండొచ్చు భగవంతుని పట్ల, కానీ నిరంతరంగా కుసంగం చేయడం వల్ల మీలో మీ హృదయంలోని సందేహం అయిన ఒక హోల్, సందేహం అయిన ఒక పెద్ద కన్నం పడిపోతుంది. సో అందుకే కుసంగం నుంచి బతకాలి. నిరంతరంగా ఎవరైతే కుసంగం చేస్తారో, ఒక క్షణమైన కుసంగం చేసినా అది వాళ్ళు మాట్లాడే మాటలు మనందరికీ హృదయంలోని కన్నం చేసేస్తుంది. అదే పెద్ద సందేహం. అందుకే కుసంగంతో సావధానం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కుసంగం. మనం చెప్తే హరికథ చెప్పాలి, హరి గురించి మాట్లాడాలి. ఇంకా వేరే చర్చ గురించి మనం మాట్లాడడం అవసరం లే. చెప్తున్నారు సరే కాకభూషండి స్వామి, నాకు ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడం అవసరం లేదు, నాకు రాము కథ చెప్పేది. స్ట్రైట్ ఫార్వర్డ్. ఎక్కడ రాము చర్చ, కృష్ణ చర్చ, హరి చర్చ అవుతుందో అక్కడే మనం కథని వినాలి, కథని చెప్పాలి. అంతే. ఇతను ఎలా చేశారు, అతను అలా చేశారు, ఈ ప్రపంచం ఎలాగవుతుంది, ఎలాగ మూలిగిపోతుంది, ఈ కుసంగమైన వార్తలు ఎప్పుడైతే విన్నారో అప్పుడు మనకు ఖచ్చితంగాను భగవంతుడి పైన విశ్వాసం కానీ రాదు, నామం పైన విశ్వాసం రాదు, సేవ పైన విశ్వాసం రాదు. కుసంగం నుంచి దూరం ఉండాలి. భక్తి మార్గంలోని కుసంగం అనేది చాలా పెద్ద ఒక శత్రువు. సత్సంగంలోనే నిరంతరంగా ఉండాలి. కుసంగం మనకు లభించింది అనుకుంటే మనం భగవంతుడిపైన సందేహం, భక్తులపైన సందేహం, వాళ్ళ కథపైన సందేహం, గీత భాగవతమైన సందేహం. సో అందుకే కుసంగం. ఇంకోటి తెలుసా ఏంటి సంకోచం రావడానికి? ఒకటి అభిమానం. ఎప్పుడైతే అభిమానం పెరుగుతుందో మనలోని, నేను ఇటువంటి అరే రాముడేంటి సామాన్యమైన సర్పబంధం నుంచి తెగి లేపారు, నేను ఎలాగానే మొత్తం అంతా రాముడికి బంధం నుంచి విముక్తి కలిగించేశాను అని అభిమానం వచ్చేసి అభిమానం వల్ల అతనికి వచ్చిన సంకోచన. ఈ అభిమానం అనేది ఉన్నదే, ఇది మనిషికి ఏ అధోగతిని చేస్తుందో ఇంకా తెలియదు. చాలామంది డబ్బు ఉన్నదని, అందం ఉన్నదని, చదువు ఉన్నదని, వైభవం ఉన్నదని, ఇంకా ఇది ఉన్నదని, అది ఉన్నదని, శక్తి బుద్ధి ఏది ఉన్నదని అభిమానం చేస్తుంది. ఈ అభిమానం వల్ల ఎప్పుడు కూడా నువ్వు భగవంతుడి పైన వాడికి నమ్మకం, విశ్వాసము, ప్రేమ, భక్తి, శ్రద్ధ కలగదు. నిరాభిమానం అవ్వాలి. నేను తుచ్చము, దాసోస్మి, నేను ఏమీ లేదు, నేను ఏదైనా గొప్ప విషయాలు చేసినా, నాకు ఈ అదృష్టం కలిగినా ఇది భగవంతుడు మరి తలక గురువు తలక వాళ్ళ భక్తుల తలక అనుగ్రహం తప్ప నాలో ఒక క్వాలిటీ ఏది లేదు. నాలో క్వాలిటీ ఉన్నది కాబట్టి నేను ఇలాగ చేస్తున్నాను, నాకు ఇలాగ అవుతుందని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకున్నామో అప్పుడు మొత్తం అంతాను మన భక్తి అంతాను పటాపంచలైపోతాయి. ఇది కేవలం గురు అనుగ్రహం, ఇది కేవలం హరి అనుగ్రహం, ఇది కేవలం భక్తుల తలక అనుగ్రహం తప్ప మనలో ఉండే క్వాలిటీ వల్ల మనం భగవంతుడిని ప్రాప్తి అవుతాం, మనలో ఉన్న సాధన వల్ల మనం భగవంతుడి ప్రాప్తి అవుతాం అని అంది తుచ్చము. ఇది ఏంటి కాదు. గరుడు లాంటి పక్షి నిరంతరంగా భగవంతుడి దగ్గర ఉండి సేవిస్తూ వేదోక్తాలు మంత్రంతో అతనికి స్తుతి చేసి గరుడు కూడా సందేహం అయిపోయింది భగవంతుడి పట్ల. అరే ఇతనేం భగవంతుడు, సాధారణ నాగపాశ బంధాన్ని విడుదల చేసుకోలేపారు, ఇతన్ని ఈ ప్రపంచం తాలూకా మనుషుల్ని భవబంధనాలని ఎలాగ విడుదల చేస్తారు. ఇది ఊరికి రాముడు నామం ఉట్టిదే, రాముడు ఉట్టిదే, రాముడు కంటే నేను గొప్ప, నేను రాముడి తాలూకా బంధనాన్ని నేనే విముక్తి కలిగించేశాను, రాముడి కంటే నేనే శక్తివంతుడిని, నేను గురువు కంటే పెద్ద గొప్ప, నేను పెద్ద గుడి కట్టేశాను, నేను పెద్దగా మేనేజ్ చేసేస్తున్నాను, పెద్ద ప్రచారం చేసేస్తున్నాను, నేనే పెద్ద గొప్పవాడిని గురువు కంటాను. ఇవన్నీ అనుకోవడం
తుచ్చమైన అభిమానం. ఇది ఏం చేస్తుంది? ఎక్కడికైనా మనకి గురు అనుగ్రహంతోనే అన్ని జరుగుతుంది. ఒక్క నిమిషం గురువు అనుగ్రహం లేకుండా కొద్దిగా మీరు డివిట్ అయిపోయారు అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళి పడతారో తెలియదు, ఏ నరకానికి వెళ్ళి పడతారో మీకు తెలియదు. మనం ఎంతమంది ఉన్నామో ఎంతో కొంత కాసో గొప్ప గురు అనుగ్రహం ఉండడం వల్ల మనకి ఈరోజు సత్సంగం లభిస్తుంది. హరి గురు వైష్ణవం తలక కృప అనుగ్రహం లేకుండా మనకి సత్సంగం లభించదు, భగవత్ ప్రసాదం లభించదు, భగవత్ నామం చేయలేము, భగవత్ కథా వినలేము, భగవత్ సేవించలేము. ఇది కేవలం హరి గురు వైష్ణవం తలక అనుగ్రహమే. వాళ్ళకి నిరంతరంగా మనం స్మరించాల్సింది అని గరుడ ఈ అభిమానం వల్ల అతనికి సందేహం వచ్చింది. ఈ సందేహాన్ని ఎలాగ దూరం చేసుకుంటారు? ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సందేహం దూరం అవుతుంది? మళ్ళీ రామపాద అనురాగం ఎలాగ కలుగుతుంది అన్నది ముందుకి రేపు తెలుసుకుందాం. ఇక్కడ కథకి ఇక్కడ విరామం చేస్తూ మంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.